హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ చూసారు కదా ఎంత అందంగా ఉందో. అందంతో పాటు టేస్ట్ హెల్త్ని ఇచ్చే డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు డైలీ 1 లడ్డు తింటే చాలు, ఎలాంటి సప్లిమెంట్స్ అవసరం లేదు. పెద్దవాళ్ళకి అలాగే పిల్లలకి కూడా చాలా ఎనర్జీని ఇస్తుంది, చాలా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్స్ కోసమని గంట బెల్ నొక్కండి. ఇప్పుడు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది హెయిర్ గ్రోత్ కానీ చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మన ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక్క లడ్డు తిన్నా కానీ ఆ ఎనర్జీ వేరండి. ఇప్పుడు తయారీ విధానానికి ఒక 1/2 కప్పు పల్లీలు స్లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలాగే బాదము, పిస్తా, జీడిపప్పు ఇలా పీసులుగా నేను చూపించినట్టు కట్ చేసుకోవాలి. ఎక్కువ పొడి లేకుండా పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే నేను డ్రై డేట్స్ కూడా తీసుకున్నాను. ఇలా వాటర్లో నానబెట్టి 1/2 అవర్ నానబెట్టి ఇలా పీసులుగా కట్ చేసి వేస్తున్నాను. వీటిని గీలో వేసి రోస్ట్ చేసుకోవాలి. వాటిలో ఉండే తేమంతా పోతుంది. వీటి టేస్టే డిఫరెంట్ అండి, చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్ లడ్డూలు అప్పుడప్పుడు తగులుతుంటే. అలాగే పల్లీలు, వేయించుకున్న పల్లీలని పొట్ట తీసేసి పీసులుగా స్మాష్ చేసుకోవాలి. అదే కడాయిలో గీ వేస్తూ బాదము ఇలా 1 by 1 అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, మన దగ్గర ఎలాంటి నట్స్ అవైలబుల్ ఉన్నా ఇలా కట్ చేసి వేసుకోవచ్చండి. మనం డ్రై నట్స్ తినాలంటే అలాగే తినలేం కదా, ఇలా చేసుకొని తినండి. 1 కాదు 2 అలా ఎన్నైనా తినేస్తాము. ఇలా ఎక్కువ మాడిపోకుండా ఫ్రై చేస్తూ ఉండాలి. విడివిడిగా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే అన్నీ ఇలా కలిపి చేసుకుందాం, ప్రాబ్లం లేదు. ఇందులోనే నేను ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పాపీ సీడ్స్ అన్నీ మిక్స్ చేసుకొని ఫ్లాక్స్ సీడ్స్ మిక్సింగ్ చేసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇందులో వేసాను. వీటితో పాటు డ్రై డేట్స్, పల్లీలు, గ్రేప్స్ అన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది ఫ్రై చేసుకోవడం ఒక్కటేను లేటు. ఇందులోని నువ్వులు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, అలాగే తక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే మనకి ఆ స్మెల్లే చెప్తుంది ఫ్రై అయిందని, అంతే తెలిసిపోతుంది. వీటి కోసము నేను స్వీట్ కోసమని షుగరు, బెల్లం యూస్ చేయకుండా డేట్స్ యూస్ చేస్తున్నాను. ఈ డేట్స్ని నేను మిక్సీ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ నట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పక్కకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో గీ వేసి డేట్స్ వేసి ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఫ్రై చేసుకున్న నట్స్ని వేసి మిక్స్ చేసుకోవడమే. అదంతా మిక్స్ అయ్యేటట్టు, ఆ డేట్స్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇందులోనే 2 tablespoons దాకా హనీ వేయండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలా ఒక 5 minutes వరకు మిక్స్ చేసుకొని కలుపుకుంటూ అంత రెడీ అయిపోతుంది లడ్డుకి. అప్పుడు లడ్డు కట్టేసుకొని స్టోర్ చేసుకుంటే 1 month వరకు ఉంటుంది. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.